హాయ్ ఫ్రెండ్స్, వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం సంఖ్యాశాస్త్రం కూడా ఒక శాస్త్రం. ఇది మీ విలువల ఆధారంగా మీ భవిష్యత్ మరియు మీ స్వభావం గురించి చెబుతుంది. మీ నెంబర్, మీ పుట్టిన తేదీ 2 అంకెల సంఖ్య, ఉదాహరణ 24 అయితే మీ రాడిక్స్ 2+4 = 6.6. మీ రాడిక్స్. ఆర్థిక పరంగా ఈ వారం బాగానే ఉంటుంది. ఆర్థిక లాభాలకు కూడా మంచి అవకాశాలు ఉంటాయి. ఉద్యోగంలో ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ప్రేమ జీవితంలో రొమాన్స్ ఉంటుంది. వారం ద్వితీయార్థంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది మరియు మీ మనస్సు ఉల్లాసంగా ఉంటుంది. అదృష్ట సంఖ్య 2. ఆర్థిక విషయాలకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఈ వారం ఆర్థిక లాభాలు కూడా ఉన్నాయి. ఈ వారం మీ డబ్బు ఎక్కడో నిలిచిపోతుంది. పనిలో ఏదైనా రాసిన పని బాగా ఆలోచించబడుతుంది. మీ అపార్థాలు పెరిగే అవకాశం ఉంది. వారం చివరిలో మీ జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు యొక్క యాదృచ్ఛికం ఉంటుంది. అదృష్టపు సంఖ్య 3. పనిలో పురోగతి ఉంటుంది. మీరు ఈ వారం మీ ప్రాజెక్టుల నుంచి శుభ ఫలితాలను పొందుతారు. మీరు ప్రేమ సంబంధాలలో సమతుల్యతతో మీ జీవితంలో ముందుకు సాగితే మీరు మంచి ఫలితాలను పొందుతారు. ఆర్థికంగా మనం భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఉంటే మనకు మంచి ఫలితాలు వస్తాయి. వారం చివరి నాటికి పెద్దల ఆశీర్వాదంతో మీ జీవితం ఆనందం మరియు శ్రేయస్సుతో నిండి ఉంటుంది. అదృష్ట సంఖ్య 4. ప్రేమ సంబంధాలలో పరస్పర ప్రేమ సంబంధాలు బలపడతాయి. ప్రేమ జీవితంలో ఆహ్లాదకరమైన అనుభవం ఉంటుంది. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవడం వల్ల ఈ వారం మంచి ఫలితాలు వస్తాయి. కార్యక్షేత్రంలో మీకు ఇచ్చిన హామీలు ఇంకా నెరవేరలేదు. మీకు బ్యాకప్ ప్లాన్తో ముందుకు వెళ్తే మీరు మెరుగైన ఫలితాలను చూస్తారు. మీరు ఈ వారం ఆచరణాత్మక పద్ధతిలో పెట్టుబడి పెడితే ఆర్థిక పరిస్థితి క్రమంగా పెరుగుపడుతుంది. వారం చివరిలో మీరు కొత్త విషయాలను నేర్చుకుని జీవితం ముందుకు సాగితే మంచి ఫలితాలు ఉంటాయి. అదృష్ట సంఖ్య 5. ఈ వారం మీ జీవితంలో సమయం అనుకూలంగా ఉంటుంది. కార్యాలయంలో బాధ్యతలు పెరుగుతాయి మరియు గౌరవం కూడా పెరుగుతుంది. ఆర్థిక విషయాలలో కూడా సమయం క్రమంగా అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక లాభానికి సంబంధించిన శుభ సంకేతం అందుతుంది. సంబంధంలో పరస్పర ప్రేమ బలపడుతుంది. ప్రేమ జీవితంలో ఆనందం ఉంటుంది. వారం చివరిలో జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు యొక్క శుభ కలయిక ఉంటుంది. అదృష్టపు సంఖ్య 6. ఈ వారం మీకు తీపి మరియు పులుపు అనుభవాలను అందించబోతుంది. మీరు పనిలో కష్టపడితే చాలా సాధించవచ్చు. కాస్త ఓపిక పాటిస్తే జీవితంలో ప్రగతి బాటలు తెరుచుకుంటాయి. ఆర్థిక సంపద ప్రవాహం ఉంటుంది మరియు ఏదైనా ప్రయాణానికి అదనపు ఖర్చులు ఉండవచ్చు. ప్రేమ సంబంధాలలో మీకు అసౌకర్యంగా అనిపించవచ్చు. 7. ఈ వారం ఆర్థిక విషయాలకు అనుకూలంగా ఉంటుంది. పురోగతి ఉంటుంది. కార్యాలయంలో ఏదైనా బాహ్య జోక్యం సమస్యను మరింత పెంచుతుంది. దీనికి శ్రద్ధ అవసరం. సంబంధంలో పరస్పర ప్రేమ మెరుగుపడుతుంది. ప్రేమ జీవితంలో ఆహ్లాదకరమైన అనుభవాలు ఉంటాయి. వారం చివరిలో మీరు ఏదో ఒక విషయం గురించి బాధపడతారు. అదృష్టపు సంఖ్య 8. కార్యాలయంలో పురోగతి ఉంటుంది మరియు గౌరవం కూడా పెరుగుతుంది. ఈ వారం నుంచి మీ ప్రాజెక్టులు సకాలంలో పూర్తవుతాయి. ప్రగతి పదం సుగమం అవుతుంది. ఈ వారం ఆర్థిక విషయాలకు కూడా అనుకూలంగా ఉంటుంది మరియు సంపద పెరుగుతుంది. ప్రేమ సంబంధాలలో ఈ వారం మీరు పడే శ్రమ భవిష్యత్తులో మంచి ఫలితాలను తెస్తుంది. వారం చివరిలోగా పరిస్థితి సద్దుమణిగితే బాగుంటుంది. అదృష్టపు సంఖ్య 9. పనిలో పురోగతి ఉంటుంది మరియు ప్రాజెక్టు విజయవంతమవుతుంది. మీరు చాలా కాలంగా చేస్తున్న కృషి వారం ఫలిస్తుంది. ప్రేమ సంబంధాలలో పరస్పర ప్రేమ పెరుగుతుంది మరియు ఆహ్లాదకరమైన అనుభూతిని పొందుతుంది. ఈ వారం ఆర్థిక విషయాలకు సమయం కఠినంగా ఉంటుంది. దీనికి శ్రద్ధ అవసరం. వారం చివరిలో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.